ఓకే. అండ్ సచిన్, మన సచిన్ టెండూల్కర్కి ఒక ఏదో థీమ్ సాంగ్ చేశారని విన్నాను నేను. అది ఏంటది, దాని డీటెయిల్స్? యాక్చువల్గా అది ఎలా అంటే, నాకు అనుకోని ఒక ఆఫర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ అసలు సచిన్ది తను ఒక కేరళ బ్లాస్టర్స్ అనే ఫుట్బాల్ లీగ్ టీమ్ అండి, అది అదొక గేమ్ అది. సో దానికి ఒక థీమ్ సాంగ్ చాలామంది చేస్తున్నారంట, నాకు తెలియదు. ఒక 30 మెంబర్స్ వరకు ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్సే చేశారు దానికి. బట్ తనకి ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు, నచ్చలేదు. ఆయన స్వయంగా చేయించాడా, సచిన్ చేయించాడా? సచిన్ అంటే వెనకాల చేస్తారు కదా, ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండి దానికి. అండ్ పీవీపీ వాళ్ళు కూడా దానికి పార్ట్నర్స్. ఓకే. సో నాకు అలాగా ఒకరోజు కాల్ వచ్చింది నాకు, పీవీపీ రాజీవ్ గారని, హీ కాల్డ్ మీ అండ్ ఇలాగా సచిన్ టెండూల్కర్కి చాలామంది చేశారు, వై డోంట్ యూ ట్రై, ఏమో నచ్చచ్చేమో అని. నేను ఊరికే అంటున్నారు, కొంతమంది నచ్చకపోతే నాదేం నచ్చుద్ది అన్నట్టుగానే చేశా. అంటే మనకి ఎప్పుడు ఒకటి అడిగితే 2-3 చేయడం అలవాటు కదా. సో 2 ట్యూన్లు చేసి పంపాను. అండ్ 3-4 days ఆగి నాకు కాల్ వచ్చింది అగైన్, అమ్మో నచ్చలేదంటారో ఏంటో అని. మీ 2 కూడా సెలెక్ట్ అయింది, నాట్ ఓన్లీ 1, 2 థీమ్ సాంగ్స్ సెలెక్ట్ అయినాయి, 2 రికార్డ్ చేసేయమన్నారు అని. సో ఇమీడియట్గా చెన్నై వెళ్ళి రికార్డెడ్. ఫస్ట్ థీమ్ సాంగ్ వచ్చి కళాభవన్ మణి ఉన్నారు కదా, ఆర్టిస్ట్ అండ్ బర్, ఆయన పాడారు. సెకండ్ థీమ్ సాంగ్ ఇట్స్ డిఫరెంట్, దాన్ని అచ్చు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తను పాడడం జరిగింది అనమాట. 2 మలయాళమే. సో దాని తర్వాత అదొక పెద్ద ఇదైతే, అసలు తనే స్వయంగా కేరళలో ఆ థీమ్ సాంగ్ని రిలీజ్ చేయడం స్టేజ్ మీద, తను నా గురించి మాట్లాడడం. బికాస్ తను ఏమన్నాడంటే, అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి, నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఇదయ్యే వచ్చాను, సో క్రికెట్ దీంట్లో సెంచరీ నేను సాధించాను, తను కూడా చిన్నతనం నుంచి ద వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ మనకు ఉండడం, వీఆర్ ప్రౌడ్ తను అలా ఉండడం. సో తను కూడా తొందరలోనే సెంచరీ సాధించాలి తన మ్యూజిక్లో అనేసి తను బ్లెస్ చేశాడు అనమాట. నిజంగా మర్చిపోలేని. యూట్యూబ్లో అవైలబుల్ ఉందా? యూట్యూబ్లో సాంగ్ ఉంది, అవైలబుల్ ఉంది. యా, సాంగ్ ఉంది. ఏదప్పా అది? మలయాళంలో ఉంటుంది. మలయాళంలో ఉంటుంది అండ్ కొంచెం ఆ ర్యాప్ స్టైలిష్గా ఉంటుంది. ఓయే 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 ఓహే ఓహే ഓഹേ ഓഹേ കേരള ബ്ലാസ്റ്റേഴ്സ് വന്നേക്കളെ മോനെ വന്നാൽ പോടാം ഒന്നീ തനിന്ന കൂടെ നിൽക്കാം താനി തനി തനി തന്താനാ അടിപ്പൊടി അടിപ്പൊടി തന്താനത്താൻ്റെ ചനക്കത്തിൻ്റെ ആധാരത്തിൻ്റെ താധാരത്തിട്ടാതിരട്ടിട്ട് ടാറ്റാരട്ടി ടാതിരട്ടി ടാ 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 ഓഹേ 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 ఓహే కేరళ బ్లాస్టర్స్. యాక్చువల్గా నా స్టైల్ కాదు ఇది, నేను కొత్తగా ఉంటుంది కదా అని ట్రై చేశాను. లిరిక్స్ మలయాళంలో వాళ్ళు ఎవరో రాశారు, ఐ డోంట్ నో దట్. యా, ట్యూన్ ఇచ్చాను. సో ఇలా అది సచిన్ది ఉందా యూట్యూబ్లో? మీరు అది రికార్డ్ కాలేదా? సచిన్ మీ గురించి మాట్లాడింది లేదు, అది చేశారు కానీ బట్ నాకు ఎందుకు ఫైండ్ అవుట్ అవ్వట్లేదు యూట్యూబ్లో. సాంగ్ మాత్రం వస్తుంది. ఓకే ఓకే ఓకే. అండ్ ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న సినిమా ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తున్నానండి. చిన్న లవ్ స్టోరీ, అంటే పేరు పెట్టలేదు, అందరూ కొత్త వాళ్ళే, హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ హీఈస్ ఏంటది నిర్మల్ నుంచి ప్రొడ్యూసర్. నిర్మల్ అనే సినిమా బేస్డ్ ఆన్ నిర్మల్ బొమ్మల మీద చుట్టూ జరిగే ఒక లవ్ స్టోరీ. అండ్ ఐ థింక్ మళ్ళీ కమ్బ్యాక్ మూవీ ఏమో అనిపిస్తుంది నాకు, బికాజ్ అన్ని సాంగ్లు బాగా కుదిరినాయి, అన్ని డిఫరెంట్, ఒక మెలోడీ, ఒక మాస్, ఒక వెస్టర్న్, సో ఇలాగన్నీ కుదిరినాయి. అండ్ వన్ మోర్ మూవీ ఐఎమ్ డూయింగ్, గుండు చట్టీలు గుదిరే ఓటం అని ఒక తమిళ మూవీ చేస్తున్నాను, అర్జున్ అనే డైరెక్టర్. సో అతను కూడా కొత్త అతనే. అండ్ తెలుగులో మురళీ గంధర్వ్ అని ఒక డైరెక్టర్ కొత్త అతను, అది ఇంకా స్టార్ట్ అవుతుంది. మురళీ గంధర్వ్ తెలుసు. సో తనదొక మూవీ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ మూవీ యాక్చువల్గా నేనే కమిట్ అయినా, ఇట్స్ హారర్ మూవీ, ఆల్ న్యూ డైరెక్టర్స్. ఓకే. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు రావడానికి కొంచెం భయపడే అవకాశం ఉంది, సీనియర్స్ కదా, ఎంత ఉంటుందో వాళ్ళ బడ్జెట్. అండి నేను కూడా చాలా చోట్ల విన్నాను నేను ఇది, ఏంటో మీ దగ్గరికి రావడానికి ఎందుకంటే భయం అన్నాను నేను. అంటే మీరు సీనియర్ కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు బడ్జెట్ దగ్గర ఆగిపోతున్నారు.
మీరు అంతే బడ్జెట్లో చేస్తారో అసలు దిగుతారో దిగరో అని చెప్పేసి నేను అన్నా లేదండి అలా ఏం లేదు, కంఫర్ట్గా పెద్ద బడ్జెట్ అయితే పెద్ద బడ్జెట్ వచ్చి లేదండి మాకు ఇంతే ఉందంటే ఐ విల్ ట్రై టు డూ ఇన్ దట్ బడ్జెట్. మరీ ఇంకా తక్కువైతే నేను చేయలేను కానీ, బికాజ్ ఎందుకంటే నాకు అలా చుట్టేయడం చేత కాదు. నేను ఏదైనా చేస్తే క్వాలిటీగా చేస్తాను. విత్ ఇన్ ద లిమిట్ బడ్జెట్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, డెఫినెట్ హ్యాపీగా చేస్తాను, హ్యాపీగా రావచ్చు కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్, హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు డబ్బింగ్ ఎందుకు చెప్పట్లేదు? అయ్యో అడిగారండి ఇద్దరు ముగ్గురు. అంటే నాకు ఎందుకో భయం డబ్బింగ్ అంటే అదొక ఆర్ట్, సపరేట్ ఆర్ట్. అంటే లిప్సింగ్ చేయాలి అని. నేను యాక్చువల్గా మన పవన్ కళ్యాణ్ గారు గుడుంబ శంకర్కి నన్ను పిలిచారు మీరా జాస్మిన్కి ట్రై చేద్దామని. నా వాయిస్ ఏంటంటే హస్కీ వాయిస్, అంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఉంటుంది కానీ డబ్బింగ్ అప్పుడు కొంచెం మారిపోద్ది. సో హస్కీ వాయిస్ అమ్మాయికి సూట్ అవ్వలేదు. అలాగే 2-3 సినిమాలు నేను ఎందుకు మన పవిత్ర సినిమాకి, నేను చేసిన సినిమాకి శ్రేయాకి ట్రై చేయించారు మన జనార్దన్ మాషి గారు. ఏది నేనే చేశాను. అదొకటే చెప్పారా ఇప్పుడు? ఏంటంటే లేదా అది కూడా చెప్పలేదు. నేనే అన్నా, ఆయన చాలా ఫోర్స్ చేశారు, నా వల్ల కాదండి, నేను చెప్పలేదు. ఎందుకో నాకే కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, అంటే ఒక ట్రాక్ చెప్పారు. ఓకే, స్టార్టింగ్ ఉంటుంది కదా, పొగ తాగడం హానికరం, అక్కడతో ఆపేశారా? మీరు ఆపేశారా వాళ్ళు ఆపేశారా? నేనే ఆపేసా. పర్లేదు బాగుంది చెప్పండి అన్నారు. అంటే నాకేంటంటే హస్కీగా లవ్లీగా ఎంత బాగా రొమాంటిక్గా చెప్పచ్చు కానీ ఆ ఎమోషనల్ నాకు పలకట్లేదు. మరి ట్రై చేస్తే వస్తుందేమో, ఐ డోంట్ నో. మరి ఇప్పుడు 2-3 చాలా మంది అడిగారు. ఎందుకంటే సింగర్కి డబ్బింగ్కి చాలా ఇది ఉంటుంది, చాలా క్లోజ్ ఇది ఉంటుంది. చాలా మంది చెప్తున్నారు కదా, చాలా మంది చెప్తున్నారు. మేబీ ట్రై చేస్తాను. మీరు చెప్పారు కదా, ఈసారి సీరియస్గా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ షోలో నాకు 2-3 డైలాగులు ట్రై చేయండి ఒకసారి చూద్దాం. సరే మీరు చెప్పండి. ఏదో ఒకటి, నాకు తెలియదు ఏం డైలాగు. ఏదో ఒకటి. సరే ఇప్పుడు నా షోకి మీరు లేట్గా వచ్చారు, చెప్పిన టైంకి రాలేదు. సరే 2 o'clock అంటే 3కి వచ్చారు. ఓకే, సో ఎందుకు వచ్చానో రీజన్ చెప్పండి. డైలాగ్స్ అంటే ఎలాంటి మూడ్లో చెప్పాను? డైరెక్ట్ TNR ఉద్దేశిస్తూ చెప్పండి, అది కాదు. ఏంటంటే లేట్గా వచ్చాను. ఏంటంటే ఇప్పుడు వచ్చాను కదా, మొత్తానికి వచ్చిందే ఎక్కువ నీకు. ఇది నా స్టైల్, ఇది మనసులో ఉందనే కాదు. హీరోయిన్ అలా కుదరదు కదా. సపోజ్ మామూలుగా డైలాగ్ చెప్పండి. డైలాగ్ ఎలాగా? ఏదో ఆ డైలాగ్ చేసి చెప్పండి. మరి ఇప్పుడు ఈ షో ద్వారా మరి వాయిస్ వచ్చే వేరే వాళ్ళు వినాలంటే అలా చెప్తే ఎలా కుదురుద్ది? సరే మీ ఇష్టమైన డైలాగ్ చెప్పండి. TNR నేను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది, అప్పుడప్పుడు లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది, అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, మెంటలోడు అని. ఏం చేయమంటావు? ఏంటి ఈ ఫీలింగ్ ఏమంటారు? మనసులో ఉన్నదంతా కక్కేసారు. డైలాగ్ సరే ఏం పర్లేదు. డబ్బింగ్ ఇంకా వాళ్ళు విన్న వాళ్ళు చెప్పాలి. ఓకే అండి, కొంచెం ఏమైనా ఛాన్స్ ఉంటే చూడరా డబ్బింగ్కి? చెప్తున్నాను, కెమెరా చూసి చెప్తున్నా. సరే నెక్స్ట్ అస్త్రం ఏం సంధించిపోతున్నారు? ఏదో ఆలోచించేస్తున్నారు మైండ్లో, ఏం అడగాల? అస్త్రాలకు ఇస్తాలు ఏముండవు మన దగ్గర, అన్ని స్పాంటేనియస్గా వచ్చేటివి అన్నీ. ఓకే సరే, నాకు అనేది చిన్నప్పుడు ఇంకా చివరి క్వశ్చన్, ఇంకా ఏం లేవు నా దగ్గర. అంటే చిన్నప్పటి ఫొటోస్ కొన్ని చూశాను, మీరు వాట్సాప్ చేసిన ఫొటోస్ చూశాను నేను. అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా మార్పు, అపియరెన్స్ పరంగా కావచ్చు, అపియరెన్స్ పరంగానే ఇంకా మెంటాలిటీ పరంగా మాకేం తెలుస్తుంది ఏంటి అంత వేరియేషన్ ఏంటి? అంటే ఏంటి ఏదైనా ఏం మార్పు కనపడింది మీకు? అలాగే కదా, అదే శ్రీలేఖ నేను ఒకటే, అంతేనా? 2 ఒకటే. ఏదో బొట్లు పెట్టి అంటే ఒక చాలా మామూలు, అతి మామూలు అమ్మాయిలాగా. అదా బొట్టులు అంటే చెప్పాను కదా, నాన్నగారు చిన్నప్పుడు బాగా స్పిరిచువల్గా ఉండేవారని. సో నామాలది పెట్టి ఉండేవారు. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంచెం నల్లగా ఉండేదని, ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నా, అంతే. రంగు మారారు, రంగు మారింది అంతే. సో బట్ అంటే కొంచెం ఐ డూ మెడిటేషన్ చేస్తాను అండ్ ఐ డూ యోగా. అంటే జనరల్గా చాలామంది పట్టించుకోరు కదా, లైక్ ఫిజికల్గా కూడా, లైక్ ఐ మెయింటైన్ అ బీట్. సో నాకు ఇష్టం బేసిక్గా, చెప్పాను కదా, నాన్నగారు 100 పోసిన 3 మంత్రాల్లో ఇదొకటి, అందంగా ఉండాలి అనేసి. సో బేసిక్గా నాకు నేను అందంగా ఉండడం, అందంగా డ్రెస్అప్ అవ్వడం,
ఎవరన్నా కూడా అందంగా రెడీ అయితే ఇష్టం. సో చూడడం ఇష్టం బేసిక్గా. ఓకే, సో అట్లా. ఇంకేంటి ఎండ్ చేద్దామా షో? ఇంకేమైనా మాట్లాడే విషయాలు ఉన్నాయా? ఎండ్ చేద్దాము. బట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాను. కనీసం ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు మీరు చేస్తుంటారు కదా చాలా మందితోటి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటున్నారా? ఏదైనా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే చెప్పే దీంట్లో నేర్చుకోవడం అన్నది తెలుస్తూ జరిగే ప్రక్రియ కాదు, మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. తెలుస్తూ అయితే జరగదు నాకు తెలిసి. మేబీ ఎందుకంటే ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు కదా. సో మనకి చాలా మంది పరిచయం అవుతుంటారు లైఫ్లో. సో కొంతమంది దగ్గర నుంచి చూసి చాలా మనం నేర్చుకుంటూ ఉంటాం. అవును, సో ఫాలో అవుతుంటుంటాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో ఐ థింక్ ఈ శ్రీలంక ఇంటర్వ్యూ నుంచి టైంకి రావాలన్నది నేర్చుకున్నాను. టైంకి రావాలన్నా రాకూడదు రావాలని నేర్చుకున్నాను. నాకు కూడా అర్థం కాదు. ఫస్ట్ టైం అండి, అంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైము. ప్రతి రికార్డింగ్కి కంపోజింగ్కి ఫస్ట్ ఉండేది నేనే, టెన్షన్గా నేనే ఉంటాను. దీనికి ఎందుకో మాత్రం లేట్ అవుతుంది, ఏంటో అది అర్థం కావట్లేదు. సరే లేట్ అయినా లేటెస్ట్గా దీనివల్ల నాకు కలిగిన ఇబ్బంది వల్ల నేను ఇంకొకరికి లేట్గా వెళ్ళొద్దని నేర్చుకున్నాను ఇంటర్వ్యూ వల్ల. ఇంకొకరికి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇబ్బంది పడ్డట్టు వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, టైంకి వెళ్ళాలి అన్న విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను నేర్చుకున్నాను. నాకేం అర్థం అవ్వలేదు. ఇంటర్వ్యూస్ లేట్ వచ్చారు కాబట్టి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఎప్పుడైనా ఎవరికైనా టైంకి వెళ్ళాలి. ఫీల్ అవుతున్నానా? సారీ. నేను నేర్చుకున్నారా? నేనైతే ఫీల్ అవ్వట్లేదు. నేను ఎప్పుడు వస్తే అప్పుడే ఇంటర్వ్యూ. లేదు, ఊరికే అన్నాను. నేను ఊరికే అన్నాను. చాలా చాలా సరదాగా ఉంది నాకు కూడా. అయితే అది ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు ఇంటర్వ్యూ. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది నా కెరీర్లో అని అనుకుంటున్నాను. రియల్లీ ఇట్స్ మై బర్త్డే గిఫ్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డిఎన్ఆర్ గారు. ఫైనల్గా అదే ఇప్పుడు ఇంతకుముందు ఫేస్ రివీల్ చేయలేదు కదా మనం ప్రోమోలో, ఇప్పుడు ఫేస్ రివీల్ చేస్తూ పాట పాడుతున్నాం శ్రీలేఖ. అదే హమ్ ఆప్కే దిల్ మే. రెడీయా? పహలే కభీ న హమ్నే కహా लो आसनम ये कहते हैं हम आपके दिल में रहते हैं, हम आपके दिल में रहते हैं. पहले कभी न हमने कहा लो आज सनम ये कहते हैं हम आपके दिल में रहते, हम आपके दिल में रहते, हम आपके दिल में रहते, हम आपके दिल में रहते. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పటివరకు మీరు చూసింది శ్రీలేఖ పూర్తి ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే. అండ్ పూర్తి ఇంటర్వ్యూలో ఆవిడ చాలా విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. అండ్ ఆ పూర్తి వీడియో కోసం మీరు TNR 126 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపల ఉండవా, అల్లపత్రం వేసుకు ఎవరు చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా.